నీలో అగ్ని రగిలింప చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నీలో ఇంకా నేను ముందుకు నడవాలని. అయ్యో, నేను ఇంత విశ్వాసంలో ఉంటున్నాను, ఇంత నమ్మకంగా ఉంటున్నాను, ఇంత యథార్థంగా ఉంటున్నాను, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు నిందలు? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ అనేకమైన కఠిన బాధలు మాకు కలగజేసిన వాడా, నీవు మరల మమ్ము బ్రతికించదు. అట్టి నమ్మకం కలిగి ఉండాలి. దేవుడు పిలిచిన దేవుడు నిన్ను కఠినమైన బాధలకు గురి చేసిందా? ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడిని దూషించకు, దేవుని మీద అలగకు, దేవుడికి దూరంగా పారిపోకు. యోబు జీవితంలో, దావీదు జీవితంలో ఒక గొర్రెల రాసే గొర్రెల గోపుని మహా ఉన్నతమైన స్థలంలో ఒక రాజుగా ఉంచాడు. ఆయనంత పరిపాలన ఎవరు చేయలేదు. దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నాడు. దేవుడు స్తుతించేవాడుగా, ఆరాధించేవాడుగా, ప్రార్థన జీవితము, పశ్చాత్తాప జీవితము, విరిగిన హృదయము, నలిగిన మనసు కలిగిన ఆ యొక్క దావీదు జీవితంలో శ్రమలు సంభవించలేదా? ఎన్నిసార్లు ప్రాణాపాయం రాలేదందరికి? అలాంటి ఎలుగుబంటును, సింహమును చంపిన ఆయన మరి భయపడాల్సి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డారా, నీవు కూడా గమనించు. నీవు నిప్పు రవ్వలు నీ మీద పడితే వర్షం కురిపించి నిప్పును ఆర్పేది ఏంటి చెప్పండి? నిప్పును ఆర్పించేది, మంటలు ఆర్పేది ఏంటిది? నీరు. నీరును ఆర్పేది ఎవరు లేరండి? యెహోవా దేవుడు తప్ప. సముద్రములకు ఆనకట్టలు వేసిన వాడెవడు? ఆయనే కదా. అగ్ని ఘోరములు మండుచున్నాడు, వాటిని ఆర్పగల వాళ్ళెవడు? దేవుడు కాదా? నిన్ను పిలిచిన దేవుడు, నీ అక్కర్లను దేవుడు, నీ బాధలను చూస్తున్న దేవుడు. నీవు శ్రమ కలిగిందని అనేకమైన కఠినమైన బాధలు కలిగిన వాటన్నిటిలోని లేవనెత్తే దేవుడుగా